ఫోర్సైట్స్ టీవీ పొలిటికల్ థాట్ చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం చర్చించబోయే అంశం హైదరాబాద్ నగరంలో నానాటికి పెరిగిపోతున్న ట్రాఫిక్ తాకిడి, ట్రాఫిక్ జాములు, వాహనాలు. ఈ పెరిగిపోతున్న వాహనాల కారణంగా తలెత్తే ఉత్పాతాలు ఎన్నో, వాయు కాలుష్యం ఇలాంటివి ఇంకెన్నో వీటి కారణంగా ఏర్పడుతున్నాయి. అసలు ఈ మొత్తం వ్యవహారానికి కారణం ఏమిటి, పరిష్కారాలు ఏమిటి, ఈరోజు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ చర్చలో మనతో పాటు పాల్గొనడానికి శ్రీ కృష్ణారెడ్డి గారు, వీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు, వీరు మనతో ఉన్నారు. అలానే మేడం సిరాజ్ ఖాన్ గారు, వీరు సోషల్ యాక్టివిస్టు, అడ్వకేటు, పర్యావరణానికి సంబంధించిన కొన్ని అంశాల మీద కూడా పనిచేస్తారు, వీరు మనతో ఉన్నారు. వీరితో పాటు పర్యావరణానికి సంబంధించి కొన్ని అంశాల మీద పనిచేసే ఎన్జిఓకి చెందిన రామకృష్ణ గారు మనతో జాయిన్ అవుతారు. ముందుగా ఈ చర్చను సిరాజ్ ఖాన్ గారితో మనం ప్రారంభించుకుందాం. మేడం, అసలు హైదరాబాద్లో ఈరోజు నానాటికి ఈ ట్రాఫిక్ పెరిగిపోవడానికి కారణాలు ఏమిటి ప్రధానంగా? సార్, వెరీ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. సార్, మీ ప్రశ్న ఏదైతే ఉంది, నిజంగా ఈ సమయంలో మేము ఏదైతే చూస్తున్నామో అడ్వాన్స్ టెక్నాలజీ అంటున్నాము, ఇంకా మరియు డెవలప్మెంట్ అంటున్నారు, ఇంకా మరీ ప్రతిదిన ఎవ్రీ డే ద ఇంక్రీజ్ ఇన్ ద ట్రాఫిక్ జామ్, అది కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా దీనికి కారణం ఏంటి అంటే సార్, in today's present society, the main reason is that everybody they want to have the vehicles. ఇంకా పాపులేషన్ ఏదైతే మన హైదరాబాద్ లో ఇంక్రీజ్ అవుతుంది, అది చుట్టుపక్కల నుంచి, లేకపోతే మరి బీహార్, యూపీ, ఇంకా మరి వేరే స్టేట్స్ నుంచి కూడా హైదరాబాద్ లో వీళ్ళు ఎంప్లాయ్మెంట్ కోసం ఏదైతే ఇప్పుడు వేజెస్ కోసం వస్తున్నారు. అసలే అది బిలో పవర్టీ లైన్ వాళ్ళు కూడా వస్తున్నారు. ఇంకా మరి వేరే సైడ్ అంటే ఇప్పుడు బ్యాంక్స్ కూడా ఉన్నారు. ఆ బ్యాంక్స్ వాళ్ళు కూడా ఇమీడియట్ గా ఈజీ ఈఎంఐస్ పైన వీళ్ళకి సౌకర్యాలు ఇస్తున్నారు. అది ఒక పెద్ద ఇక్కడ విషయం ఉంది సార్. అంటే ఆర్థిక స్థితి ఏదైతే వీళ్ళది మారుతున్నది. సిమిలర్లీ సైమిల్టేనియస్లీ నేను ఇక్కడ ఒకటే మాట చెప్తున్నాను, ఈ వెహికల్స్ కూడా చాలా పెరుగుతున్నాయి. అంటే పాపులేషన్ ఉన్న కరకి కూడా ఇప్పుడు ఒక్కొక్క మనిషికి ఒక 2 వీలర్స్ ఉంటున్నాయి, 4 వీలర్స్ కూడా ఉంటున్నాయి. ఇది ఒక వేరే రకంగా ఇంక్రీజ్ ఇన్ ద వెహికల్స్ అని మనం చెప్పవచ్చు. ఇక్కడ ఇప్పుడు పాపులేషన్ ఇంక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ వెహికల్స్ ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడు ఈ సమయంలో ఈ సొసైటీ డెవలప్మెంట్స్ కింద ఎవరైతే ఇప్పుడు మంచి లైఫ్ స్టైల్ కావాలన్నా మా దగ్గర కూడా వెహికల్ ఉండాలా, ఇప్పుడు పేదవాళ్ళకి కూడా దగ్గర కూడా వెహికల్స్ ఉంటున్నాయి. సో దీనికి కారణం ఇదే ఉంది సార్. మంచి లైఫ్ స్టైల్ కోరుతూ అందరూ బ్యాంక్ సహకారులతో ఏదైతే వీళ్ళు ఫెసిలిటీస్ వాళ్ళకు అందుతున్నాయి, ఇంకా మరి ఈఎంఐస్ పైన వీళ్ళు తీసుకుంటున్నారు. ఇది ఒక పెద్ద రీజన్ నేను అనుకుంటున్నాను. ఇంకా ద గ్రేట్ రీజన్ అంటే అదే సార్, ఇప్పుడు మైగ్రేట్ పీపుల్ చాలా మంది మన సిటీలో వచ్చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ ఒక ఇట్ ఈస్ అ వెరీ పాపులర్ నోన్ సిటీ, అండ్ ఇన్ టుడేస్ maximum in Asia the Hyderabad is well known capital of this Telangana అని నేను అనుకుంటున్నాను. హైదరాబాద్ ఇట్ హస్ బికమ్ a hub for every category of the people. అందరి కోసం బిలో పవర్టీ లైన్ నుంచి టాప్ లెవెల్ ఏదైతే కేటగిరీస్ ఉన్నారు ఎంప్లాయ్మెంట్స్ కింద, వాళ్ళందరూ మన సిటీకి, మన హైదరాబాద్ కి, మన తెలంగాణకి రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఏదైతే అన్ఎంప్లాయిడ్ యూత్ దుబాయ్ వెళ్తున్నారు, సౌదీ వెళ్తున్నారు, గల్ఫ్ వెళ్తున్నారు, యూరోప్ కంట్రీస్ వెళ్తున్నారు, యుఎస్ వెళ్తున్నారు. అలాగే మన చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఇండియా లోపల నుంచి మన సిటీకి రావడం జరుగుతున్నాయి సార్. హలో, చెప్పండి మేడం.
మాట్లాడు. ఇదే సార్, ఇదే నేను అనుకుంటున్నా. అంటే నేను కొన్ని లెక్కల్ని వివరించే ప్రయత్నం చేస్తాను. నేను కొన్ని లెక్కలు సేకరిస్తే హైదరాబాద్ నగరంలో 800 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. కృష్ణారెడ్డి గారు మీకు కూడా 800 కిలోమీటర్ల పొడవున్న రోడ్లు ఉన్నాయి. కృష్ణారెడ్డి గారు మీరు ఆటో రొటేట్లో పెట్టాలి అది మీ ఫోన్. అవునండి. హైదరాబాద్ నగరంలో 800 కిలోమీటర్ల రోడ్లు ఉంటే ప్రతి చదరపు కిలోమీటర్కి 6500 వాహనాలు ఉన్నాయి. ఇది ప్రభుత్వ లెక్కలు. ఇది 2019లో తీసిన లెక్కలు 6500 వాహనాలు. ఇప్పుడు ప్రతి చదరపు కిలోమీటర్కి 10,000 వాహనాలు ఉన్నాయి అనేది ప్రభుత్వం వద్ద ఉన్న అంచనా. అంటే ఒక చదరపు కిలోమీటర్ వైశాల్యం ప్రదేశంలో 10,000 వాహనాలు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో సంచరించే అన్ని వాహనాల లెక్కలు తీస్తే 83 లక్షల వాహనాలు ఉన్నాయి హైదరాబాద్లో. 83 లక్షల వాహనాల్లో 60 లక్షలు టూ వీలర్స్. ఇక్కడ దగ్గర 15 లక్షల కార్లు హైదరాబాద్లో రిజిస్టర్ అయి ఉన్నాయి. అంటే 80 దీంట్లో మొత్తం లెక్కల్లో 89 లక్షల్లో ఇవి రెండే 16, 59 అంటే 75 లక్షలు దగ్గర ప్రైవేట్ వాహనాలు. అది కార్లు కావచ్చు లేదా టూ వీలర్లు కావచ్చు. అంటే ఇక్కడ ప్రశ్న ఏమొస్తుందంటే ఈ లెక్కల్ని తీస్తే ఆర్టీసీ బస్సులు మనం అన్నీ తీసుకుంటే 9,000 చిల్లర మాత్రమే ఉంటాయి ఈ మొత్తం 89 లక్షల్లో. సో 70 లక్షల వరకు ప్రైవేట్ వాహనాలు ఉండడానికి కారణం ఏమిటి? అంటే ఎందువల్ల ఈ వాహనాలు పెరిగిపోయాయని మీరు అనుకుంటున్నారు? సార్ కారణం ఏం సార్, ప్రతి లగ్జరీస్ కోసం ప్రజలు కోరుకుంటున్నారు. ప్రభుత్వం మన బ్యాంకులు లోన్ ఇస్తున్నాయి. ప్రతి ఒక్కరికి కారు కొనాలనే కోరిక. ఒక ఇంట్లో 4 కార్లు ఉన్నాయి సార్. ఒక ఇంట్లో మినిమం. అంటే ఇప్పుడు బంజారాయిల్స్, జూబ్లీ హిల్స్, కోకాపేట ఏరియాలో అయితే 4 నుంచి 5 కార్లు ఉన్నాయి ఒక ఇంట్లో. ఎవరి బయటికి వెళ్తే వారు కారు తీసుకొని వెళ్ళిపోతారు. ఆ పరిస్థితిలో అవసరం ఉన్నా లేకున్నా రోడ్డు ఎక్కడం కూడా దీనికి ఒక కారణం. రెండోది ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయడం, ట్రాఫిక్ రూల్స్ కూడా పాటించకపోవడం ఒక కారణం ఇది. కానీ ఈ వెహికల్స్ ను ఎవరి కోరికను ఎవరు కాదంటారు సార్. ప్రజాస్వామ్య దేశంలో కారు కొనుక్కునే అర్హత వాడికి ఉండదా? ఎట్లయినా వాళ్ళు వాటిని ఆపడం సాధ్యం కాదు. కాకపోతే పొద్దున చూస్తే సార్ మన ఉప్పల్ నుంచి కానీ అటు ఎల్బీ నగర్ నుంచి కానీ ఇటు అల్వాలు ఎక్కడి నుంచి అయినా కూడా గచ్చిబౌలికి దారి తీస్తారు అందరూ. అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్నాయి. హైటెక్ సిటీ గచ్చిబౌలి. ఉదయం ఇటు, సాయంత్రం మళ్ళీ ఇటు ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. అన్ని రోడ్లు గచ్చిబౌలి వైపే దారి తీసేది. దీనికి ఇంకొక మార్గం లేదు. ఇవే రోడ్ల నుంచి రావాలి కాబట్టి ఈ వెహికల్స్ పాతగా నిజాం కాలం నాటి రోడ్లు ఇప్పుడు హిమాయత్ నగర్ కానీ మనం పాత ఓల్డ్ సిటీ కింద లెక్క తీసుకోవాలి. ఇప్పుడు వాటిని కూడా చార్మినార్ ఏరియానే కాదు, ఇది హిమాయత్ నగర్ కూడా ఇప్పుడు ఓల్డ్ సిటీనే. ఈ ఇప్పుడు వెస్ట్ సైడ్ కాకుండా మిగతాదంతా ఓల్డ్ సిటీ కిందనే లెక్క, అవుట్స్కట్స్ కాకుండా. అన్ని ప్రాంతాల వరకు కూడా ఉపాధి ఓన్లీ ఒకే కేంద్రంలో ఉండడం ఒక కారణం. అందరూ పొద్దున పరుగులు తీసేది ఇటే కాబట్టి ఆ ఇబ్బంది ఉన్నది. రెండోది సాయంత్రం పూట క్లబ్బులు, పబ్బులు, అందులో వీకెండ్ అయితే మరి ఈ క్లబ్లు, పబ్బులు కూడా అందరు పోతున్నారు. మరి ఆ టైంకు ఒకేసారి అందరూ కూడా బయటికి రావడం మూలంగా ఇప్పుడు ఆఫీస్ టైంకు అట్లా ఉంటుంది, క్లబ్బులు, పబ్బుల టైంకు ఇట్లా ఉంటుంది. అయితే డే మొత్తం కూడా అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటున్నది. రోడ్లు అంతే ఉంది, జనాభా పెరిగింది, కార్లు పెరిగినాయి. దీనికి ఒకటే మార్గం ఏంటంటే అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ అవేర్నెస్ కావాలి. మనం ఒకటి ఫస్ట్ అవేర్నెస్ ఒకటి. రెండోది సాధ్యమైతే పూలింగ్ సిస్టమ్ పెట్టాలి. ఒకే ఆఫీస్కి పోయేటోళ్ళు మనిషికో కారు వేసుకొని పోకుండా ఆ ప్రాంతం వాళ్ళు అనుకొని రోజుకొకరి కారు తీసి 4-5 ఆ కారులో వెళ్లే ప్రయత్నం ఇట్లా చేయగలిగితే సాధ్యం అయితే కొంత ట్రాఫిక్ తగ్గదు. అంటే రోడ్లు వెడల్పు చేయడం రెండో కార్యక్రమం. రోడ్డు వెడల్పు అంటే ఇంత పెద్ద పక్క ఆకాశ హార్మోనాలు గట్టబడ్డాయి కాబట్టి రోడ్డు వెడల్పు అంటే అసలు ఎవరు సహకరించారు. ఉన్న రోడ్ల కంటే సిటీ లోపల అయితే పెంచడం సాధ్యం కాదు. ఇప్పుడు గచ్చిబౌలి ఈ ప్రాంతంలో 100 ఫీట్ల రోడ్లు, పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి, అయినా ఇవి కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇది యాక్చువల్లీ అవుట్స్కట్స్ కిందనే లెక్క. కోకాపేటలో కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది.
గండిపేట, కోకాపేట, ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. పెద్ద రోడ్లు మరి 100 నుంచి 120 ఫీట్ల రోడ్లు అన్ని. అంటే కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఈ పూలింగ్ అనేది ఏర్పాటు చేయాలి అనేది ఒక మాట. ఈ పూలింగ్కి కన్నా ముందు ప్రజా రవాణా వ్యవస్థ కానీ సరిగ్గా ఉంటే, అంటే ఆర్టీసీ బస్సులు కానీ మెట్రో రైల్లో లేదా ఎంఎంటీఎస్ రైల్లో సరిగ్గా ఉంటే, ఈరోజు మనం చాలామంది ఐటీ సిటీకి వచ్చేవాళ్ళు మెట్రో రైల్లో వస్తున్నారు, మనం చూస్తున్నాం. సో ఆ ప్రజా రవాణా ఇప్పుడు 60 లక్షల టూ వీలర్లు ఉన్నాయి అంటే టూ వీలర్లు తోలేది ఎవరు? లగ్జరీ పెద్దవాళ్ళు కాదు, వీళ్ళంతా రోజువారీ ఉద్యోగస్తులు లేదా రోజువారీ పనికి వచ్చేవాళ్ళు. వీళ్ళు టూ వీలర్ మీద అంతగా ఆధారపడడానికి కారణం ఈ బస్సులు, రైళ్ళు, వీటి మీద నమ్మకం లేకే కదా సార్? అది ఒక ప్రాబ్లం ఉంది. రెండోది, మెట్రో రైళ్లు మనం ఏర్పాటు చేసిన అన్ని ప్రాంతాలకు చేయడం సాధ్యం కాదు. ఒకవేళ చేసినా కూడా ప్రతి మెట్రో రైల్వే స్టేషన్ లో వెహికల్ పార్క్ చేసుకునే పార్కింగ్ కూడా ఏర్పాటు చేయాలి. అక్కడ వాళ్ళ ఇంటికి దగ్గర ఉన్న స్టేషన్ లో బండి పెట్టి ఆఫీస్ దాకా మెట్రో రైల్లోనో దేనిలోనో రాగలిగినప్పుడు ఇక్కడ కూడా దిగిన తర్వాత సౌకర్యం ఉండాలి కదా. స్టేషన్ నుంచి మళ్ళీ ఆఫీస్ పోవడానికి ఎట్లాగా? అట్లా అన్ని చోట్ల స్టేషన్స్, అన్ని ఆఫీసులు రైల్వే స్టేషన్ దగ్గరే ఉండవు కదా. అవునండి, ఆ ప్రాబ్లం ఉంటది. అదే అంటే ఆఫీస్ వరకు ఇవ్వలేరు. రామకృష్ణ గారు, ఇప్పుడు నేను కృష్ణారెడ్డి గారిని అడిగిన ప్రశ్నే, ఈ టూ వీలర్లు 60 లక్షల టూ వీలర్లు అంటే యాజ్ ఆన్ 2024 ఆర్టీఏ వద్ద ఉన్న డేటా ప్రకారం ఈ టూ వీలర్లు ఇంతగా పెరిగిపోవడానికి కారణం బస్సులు లేకపోవడం, రెండోది మెట్రో అన్ని చోట్లకి వెళ్ళకపోవడం, బస్సులు కూడా అన్ని చోట్లకి వెళ్ళకపోవడం. ఇప్పుడు మెట్రో కూడా కేవలం 3 ప్రధాన మార్గాల్లోనే ఉంది, బస్సులు కేవలం కొన్ని చోట్లకే పరిమితమైనాయి, అవి కూడా 9,000 చిల్లరే బస్సులు, మన నగరానికి కావాల్సినంత లేవు బస్సులు. అంటే గవర్నమెంటు ప్రజా రవాణా వ్యవస్థని ఎక్కడనో డెవలప్ చేయడంలో తెలంగాణ ఏర్పాటైన తర్వాత సరిగ్గా లేదనే కదా ఇన్ని వాహనాలు పెరిగిపోవడానికి కారణం. ఇప్పుడు నమ్మకమైన ప్రజా రవాణా వ్యవస్థ ఉంటే ఇన్ని వాహనాలు రావు. ఎందుకంటే ఆఫీస్కి పోయేవాడు హాయిగా ఉదయం బయలుదేరి ఇంటికి వెళ్ళి సాయంకాలం ఇంటికి వెళ్ళిపోయేవాడికి హాయిగా వాడు గవర్నమెంట్ బస్నో, ఎంఎంటీఎస్నో, మెట్రోనో వాడుకుంటాడు కదా. పెట్రోల్ ఖర్చు, 1.5 గంటల ప్రయాణం. రామకృష్ణ గారు సార్, మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడాలి. మాట్లాడండి వస్తుంది. సార్ నమస్తే అండి. అంటే నా ప్రశ్న ఏంటంటే, ప్రజా రవాణా వ్యవస్థ హైదరాబాద్లో సరిగ్గా లేకపోవడం వల్లే ప్రైవేటు వాహనాలు పెరుగుతున్నాయి అనేది నా ప్రశ్న. అంతేనా లేదా వేరే కారణాలు ఉన్నాయా? అంటే ఇది మీరు చెప్పిన అంచనాల ప్రకారం మనకి 80 లక్షల నగరంలో ఉన్నాయి. దాంట్లో 60 లక్షల వాహన టూ వీలర్స్ ఉన్నాయి. ఈ టూ వీలర్స్ 60 లక్షల టూ వీలర్స్ లో కూడా ఈ కండిషన్ లో ఉన్నట్టు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఈ కండిషన్ లో ఓకే, దీంతో ఏంటంటే ప్రజా రవాణా వ్యవస్థ ప్రభుత్వం ఆర్టీసీ వాళ్ళు కానీ ఈ మెట్రో వాళ్ళు కానీ ఇక్కడ సర్వీసులు పెంచాలి, పెంచట్లేదు. ప్లస్ సర్వీసెస్ లోనే ఏమవుతుందంటే ఇప్పటికీ కూడా ఏళ్ళబడి వెళ్తున్న సందర్భాలు ఉన్నాయి. కండిషన్ బాగోట్లేదు, ఎక్కడ పడితే అక్కడ బస్సులు ఆగిపోయి కనబడుతున్నాయి. దానివల్ల ఏంటంటే కొంత బస్సులు ఎక్కడానికి కూడా ఇష్టపడట్లేదు, ఎంతో సేపు నుంచి బస్సులు ఆగట్లేదు. దానివల్ల ఏంటంటే ప్రైవేటు ఎక్కువ ఆశ్రయించవలసి వస్తుంది. మూలన పడ్డ బళ్ళు కూడా రిపేర్ చేయించి బళ్ళు వాడుతున్నారు, కానీ కండిషన్ లేని బళ్ళు వాడటం వల్ల ఈ ప్రమాదం జరుగుతుంది. ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువ అవుతుంది అనమాట. కాబట్టి ఈ వాహనాలపై ఇది ఉండాలి. ప్రజా రవాణా వ్యవస్థ నెక్స్ట్ నైట్ 12 వరకు కూడా బస్సులు చాలా అవసరం ఉంది. ఉదయం 5 గంటలకే మెట్రో సర్వీస్ స్టార్ట్ కావాలి.
అయితే ఐటీ కంపెనీస్ లో కానీ అట్లో కానీ చేసేటప్పుడు ప్రతి మనిషి కూడా వెహికల్స్ ఎవరి వెహికల్స్ వాళ్ళు తీసుకొస్తున్నారు. దీనికి రావడం వల్ల ట్రాఫిక్ చాలా పోతుంది. ఇప్పుడు అలాగే కంపెనీ ఏమైనా మెట్రోలో రావాలని కానీ లేదా కంపెనీ వెహికల్స్ ప్రొవైడ్ చేసి ఆ వెహికల్ లో వచ్చేటట్టు కానీ అలాంటి ఇస్తే కొంతవరకు ట్రాఫిక్ సమస్య తీరే అవుతాయి. హైటెక్ సిటీ ఏరియాలోని రాయదుర్గం కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆ ఏరియాలో సాయంత్రం 5 దాటితే రాత్రి 10 గంటలకు నరకం కనిపిస్తుంది. ఎందుకంటే హెవీ ట్రాఫిక్ జామ్ అన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ వెహికల్స్ మనం కంట్రోల్ ఎంప్లాయీస్ ఎక్కడైతే వర్క్ చేస్తారో కంపెనీ తరఫున కొన్ని ప్రొవైడ్ వెహికల్స్ అయినా ఈ ఇండివిజువల్ వెహికల్స్ నిరోధించి ఆ విధంగా వచ్చేటట్టుగానే ఇప్పటికి యాక్చువల్ గా చెప్పాలంటే అనేక మంది మెట్రో సర్వీస్ వల్ల ఎంప్లాయీస్ మెట్రో సర్వీస్ యూజ్ చేసుకుంటున్నారు, అయినా కూడా చాలట్లేదు. ఇందాక కృష్ణారెడ్డి గారు అన్నారు ఈ వీకెండ్స్ ఉండేటప్పుడు పబ్స్ కి వీటికి కూడా వెళ్తున్నారని. 100% కరెక్ట్ అది. ఈ పబ్స్ కూడా చాలా మంది ఇండివిజువల్ వెహికల్స్ వెళ్తుంటారు. ఈ పబ్బుల వాళ్ళు కూడా వాళ్ళు ఏ పబ్కి వెళ్తున్నారు రిజిస్ట్రేషన్ ముందే చేయించుకుంటారు. కాబట్టి ఆ పబ్బు వాళ్ళకి ఆ వెహికల్ ప్రొవైడ్ చేసి ఆ వెహికల్ నుంచి తీసుకెళ్ళి చేసేటట్టయితే ఎక్కువ ఉండదు. వచ్చారు అంటే ఎంతమంది వస్తే అన్ని వెహికల్స్ వస్తాయి, అన్ని వెహికల్స్ అక్కడ పార్కింగ్ ఉంటది అనమాట. పబ్బు ఆపోజిట్ పబ్బు రామకృష్ణ గారు ఒక చిన్న విషయం మేడం. ఇప్పుడు మీరు ఓల్డ్ సిటీ నుంచి న్యూ సిటీకి, న్యూ సిటీ నుంచి ఓల్డ్ సిటీకి రెగ్యులర్గా ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఈ ఒకటి కంపెనీలు వెహికల్స్ ప్రొవైడ్ చేయడం, ప్రజా రవాణా వ్యవస్థని పటిష్టం చేయడం ఇవన్నీ తీసుకుంటే ఈ 2-వీలర్ మీద తిరగడానికి ప్రధానంగా ఎందుకు ఇష్టపడుతున్నారని మీరు అనుకుంటున్నారు? ఎందుకు బస్సులు ఎక్కట్లేదు అని మీరు అనుకుంటున్నారు? బస్సులు కానీ మెట్రో కానీ ఒకవేళ ఎక్కాలనుకున్నా అవి అందుబాటులో ఉన్నాయా? సార్ ఇప్పుడు అందుబాటులో లేని అని ఇక్కడ మనకు సర్కమ్స్టాన్సెస్ చూస్తే అది ఒకటి పెద్ద విషయం ఉంది. నిజంగా మీరు చెప్పినట్లు షార్టేజ్ ఆఫ్ ద బస్సెస్ అండ్ ద మెట్రో స్టేషన్స్ and that to reach to the destination, వాళ్ళకి రూట్స్ ప్రకారంగా వాళ్ళ డెస్టినేషన్ కి దగ్గరికి అలాంటి రూట్స్ లేవు. మరి ఓల్డ్ సిటీ నుంచి న్యూ సిటీ, ఆ న్యూ సిటీ నుంచి ఓల్డ్ సిటీ వచ్చే వరకు మనం చూస్తూనే ఉంటున్నాము. ప్రతిరోజు ట్రాఫిక్ జామ్స్ ఉంటూనే ఉంటున్నాయి. ఇది ఒక కారణం ఏంటి అంటే ద రోడ్స్ కన్స్ట్రక్షన్స్ లో చాలా ఇబ్బందాలు ఉన్నాయి. అందుకే మనకు ఇప్పుడు హైదరాబాద్ సిటీ మనం స్పెసిఫిక్ గా ఓల్డ్ సిటీని మనం చూస్తే రోడ్స్ సరిగ్గా లేవు, అది కూడా వైడన్ లేదు. మరి ఇంకా ఎక్కువ ట్రాఫిక్, చాలా మంది పాపులేషన్. ఇంకా వేరే ప్రశ్న మీరు ఏం అడిగారంటే 2-వీలర్ ని ఎందుకు వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తున్నారంటే సార్ ఒక మంచి మాట నేను చెప్తున్నాను. ఇప్పుడు అడ్వాన్స్ డెవలప్మెంట్ కింద లేకపోతే ఆలోచనలు లైఫ్ స్టైల్ మారింది, దానికోసం ఇంకా వేరే ఒక మాట ఏంటి అంటే ఇప్పుడు విత్ ఇన్ టైంలో వాళ్ళు రీచ్ అవుతారు. ఏదైతే వాళ్ళు జాబ్ చేస్తున్నారు, కంపెనీస్ వెళ్తున్నారు, ఆఫీసెస్ వెళ్తున్నారు, లేకపోతే ఎక్కడైనా వాళ్ళు వెళ్తే 2-వీలర్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రీచ్ టు దేర్ వర్క్ ప్లేస్ అని నేను అనుకుంటున్నాను. అందుకోసం ఎక్కువగా ఇప్పుడు మీరు MMTS చూసుకుంటే లేకపోతే బస్సెస్ కూడా చూసుకుంటే ట్రాఫిక్ లో జామ్ అవుతున్నాయి. ఇంకా 2-వీలర్స్ అంటే పక్క నుంచి ఏదైతే దారి మనం తీసి వాళ్ళు వెళ్ళవచ్చు, అది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఇక్కడ మనం దానికి డినై చేయడానికి కూడా రాదు. దీంట్లో GHMC చాలా పెద్ద రోల్ ఇక్కడ ప్లే చెయ్యాలా. ఎందుకంటే ఇప్పుడు మనం రోడ్స్ మాట అన్నప్పుడు నిజంగా రోడ్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి. 100 feet 200 feet పెద్ద రోడ్స్ లేవు. ఇంకా మరి మనం బిఫోర్ కమింగ్ టు ద మెయిన్ రోడ్స్ ఆల్సో అక్కడ మనము ఏదైతే కాలనీస్ నుంచి వస్తున్నారు అక్కడ కాలనీస్ కూడా ఇప్పుడు మనం చూస్తుంటే, నేను ఇప్పుడు ఇక్కడ నుంచి మెహదీపట్నం నుంచి ఇప్పుడు గాంధీ భవన్ వెళ్ళాలంటే ప్రతి రోజు నేను అంటున్నాను ఆసిఫ్ నగర్ నుంచి గాంధీ భవన్ వరకు అంటున్నాను ట్రాఫిక్ జామే ఉన్నది. డైలీ అంటున్నాను నేను. ఇక్కడ మెహదీపట్నం చౌరస్తా నుంచి గాంధీ భవన్ చౌరస్తా నుంచి నాకు 3 చౌరస్తాలు వస్తాయి.
కానీ అది డైలీ అంటున్నా, ఈవినింగ్ పోయేటప్పుడు రావడం, ఇంకా డైలీ మార్నింగ్ కూడా 11:30 అలా నేను వెళ్ళినప్పుడు కూడా అది అయితే ఆఫీస్ టైమింగ్ కాదని కదా, మరీ ఇంకా ట్రాఫిక్ జామే ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఎంత పాపులేషన్ పెరిగినప్పుడు నిజంగా గవర్నమెంట్ కూడా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకోవాలా. ఇప్పుడు ట్రాఫిక్ జామ్ తో మనకు ఏదైతే డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి, అది కూడా మనము చూసుకోవాలా. పొల్యూషన్ ఎక్కువ అయిపోతుంది, మళ్ళీ వాహనాలు కూడా చాలా పాతది ఉంటి దాని వాహనాలు ఇప్పుడు ఆగినప్పుడు ఏమైతుంది, ఎక్కువగా మనకు పొల్యూషన్ నిజంగా మనం ఎఫెక్ట్ అవుతుంది దాంతో. అందుకోసం ఇప్పుడు ఈజీ వే, ఈజీ రీచ్, ఇంకా విత్ ఇన్ ద టైమ్ లో రీచ్ అవుతారని మనం 2-వీలర్ ఎక్కువగా వాడుతున్నారు. మీ ప్రశ్నకు జవాబు నేను చెప్పినని అనుకుంటున్నాను. వెరీ నాట్. కాకపోతే కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు సమస్య ఏంటంటే ప్రజల అవసరాలు, వాళ్ళ అవసరాలకి వాళ్ళు బతుకు తెరువు కోసమో ఇంకో దానికోసమో వాడుతున్నారు. ప్రజా రవాణా వ్యవస్థ మీద అంతగా నమ్మకం లేదు. ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ఎంతవరకు పెద్దది చేయగలమో అనేదే అంతవరకు చేసేశారు. ఇంకెంతకు మించి పెరగదు. పెంచాలి అనంటే అది ఒక పెద్ద సమస్య. అయితే ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ దగ్గరకు వచ్చేసరికి ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక చిన్న సమస్య వచ్చింది 2 విభాగాల మధ్యలో. పోలీస్ విభాగము జిహెచ్ఎంసీ మధ్యలో ఒక చిన్న సమస్య ఏమొచ్చిందంటే, పోలీస్ విభాగం మేము కేవలం ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ అనడము, ట్రాఫిక్ మేనేజ్మెంట్ మీరు చూసుకోవాలి అని జిహెచ్ఎంసీకి చెప్పడం. ఈ గొడవలో కొంత ఇబ్బంది వచ్చింది. యూనిఫైడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది కేటీఆర్ గారు పెట్టాలని చూశారు, కానీ అది కాలేదు. ఈ మొత్తం గొడవలో ఏం చేశారంటే, ట్రాఫిక్ పోలీసులు మా దగ్గర సిబ్బంది లేదని యూటర్న్లు పెట్టేశారు. ఎక్కడ పడితే అక్కడ యూటర్న్లు పెట్టేశారు. అంటే ఒక రకంగా ఇది ప్రభుత్వం ఆలోచన చేసి దాన్ని స్ట్రీమ్లైన్ చేసి విభాగాల మధ్యలో సమన్వయం కుదర్చాల్సిన చోట కుదర్చకుండా, ఎందుకంటే మీరు సిటీలో తిరుగుతూ ఉంటారు రెగ్యులర్గా, ఎక్కడ పడితే అక్కడ యూటర్న్లు, అవి ఆ యూటర్న్ల కారణంగా, అంటే నేను యూటర్న్లో ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే, సరైన ఆలోచన లేకుండా ఈ ట్రాఫిక్ వ్యవస్థని నియంత్రణ చేసే ప్రయత్నంలో వీళ్ళు మరింత ట్రాఫిక్ని జామ్ని క్రియేట్ చేస్తున్నారేమో కదా. వాస్తవమే. అది ఇప్పుడు తార్నాక దగ్గర ఒక్కటి గుర్తించి దాన్ని ఒక్కదాన్ని యూటర్న్ తీసేశారు. బహుశా మరి అది సక్సెస్ అయితే మిగతా యూటర్న్ కూడా తీసేయచ్చు. వాళ్ళకి అప్పటికున్న అవగాహన మేరకు ఆ నిర్ణయాలు తీసుకుంటున్నారు. రెండు డిపార్ట్మెంట్ సమన్వయం అనేది కాకుండా ఓన్లీ పోలీసే చేయగలుగుతుంది ట్రాఫిక్ కంట్రోల్. జిహెచ్ఎంసీ వాళ్ళు రోడ్లను ప్రొవైడ్ చేయగలుగుతారు, ఎక్కడన్నా ఇది ఉంటే అది చేయగలుగుతారు తప్ప ట్రాఫిక్ లో వాళ్ళ పాత్ర ఏముంటుంది సార్? ల్యాండ్ ఆర్డర్ లో భాగమే అవుతుంది. ఇప్పుడు పోలీస్కి అయితేనే వింటారు. కానీ కృష్ణారెడ్డి గారు, మీరు చూసుంటారు, ముఖ్యంగా ఈ పోలీసు వాళ్ళు చేతుల్లో ఫోన్లు పట్టుకొని ఈ కెమెరాలు పట్టుకొని ఫోటోలు తీయడానికి తప్ప చాలా చోట్ల ఈ యూటర్న్లు పెట్టేసి ట్రాఫిక్ మేనేజ్మెంట్ని మర్చిపోయారు. ఎందుకంటే నేను 24 ఏళ్లుగా హైదరాబాద్ రోడ్ల మీద తిరుగుతున్నా, జర్నలిస్ట్గా తిరిగాను. అదే అంటే ప్రశ్న ఏంటంటే, ఎవరైతే దీన్ని నియంత్రించాలనో వాళ్ళు పట్టించుకోవట్లేదు అనేది ప్రశ్న. మరి ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టాలి కదా అంటున్నాను. లేదంటే రేపు బెంగళూరు లాగా తయారవుతుంది కదా హైదరాబాదు. ఇప్పుడు అంతేనా రామకృష్ణ గారు? కంట్రోల్ చేయాలంటే మేడం రామకృష్ణ గారు, సార్ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయాలంటే మరీ ఎంప్లాయ్మెంట్ పెరగాలి సార్. అసలు ఎక్కువ పాపులేషన్, ఇప్పుడు రేషియో కూడా చూడండి మీరు, ఒక 1000 మంది పైన ఒక 4-5 ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్స్ అంటే అది దాన్ని కంట్రోల్ చేయనికి రాదు సార్. మళ్ళీ యూటర్న్ మాట వచ్చినప్పుడు నిజంగా వాళ్ళు కంట్రోల్ చేయకపోతున్నారు, అందుకోసమే వాళ్ళు యూటర్న్ ఎటో తీస్తున్నారు. ఇంకా గల్లీలు కూడా ట్రాఫిక్ జామ్ అయితే మెయిన్ రోడ్ లో గల్లీలు కూడా వాళ్ళు చిన్న గల్లీలు కూడా ఓపెన్ చేస్తున్నారు. నేను చూసినాను, పర్సనల్ గా అంటున్నాను. అందుకోసం I think the staff is not sufficient also here. So the staff has to be get, employed or whatever, whoever, it has to be get recruited also, sir. Inka adi oka chala very important role here.
So the government has to play this role also. I think అది నేను ఒక మాట ఇక్కడ చెప్తున్నాను. మరి ఇంకా నేను అదే ఒకటే మాట సార్, ఇప్పుడు హైదరాబాద్ ఏదైతే చాలా వాస్ట్ గా యూనోకి డెవలప్ అవుతుంది, అందుకోసం అవుట్ సైడర్స్ ఏదైతే డిస్ట్రిక్ట్స్ నుంచి లేకపోతే స్టేట్స్ నుంచి లేకపోతే మరి వేరే కంట్రీస్ నుంచి కూడా ఇండియాలో వాళ్ళు వచ్చి వెనక్కి వాళ్ళ కెరియర్ ఫోకస్ చేసి ఇక్కడే సెటిల్ అవుతున్నారు. అది జనాలు కూడా పాపులేషన్ కూడా చాలా పెరుగుతున్నాయి. మనం ఎంతవరకు కంట్రోల్ చేయాలని అనుకున్నా, ఇప్పుడు నేను ఒకసారి దుబాయ్ విజిట్ అయినా సార్, దుబాయ్ లో అసలే ట్రాఫిక్ ప్రాబ్లం ఉండదు సార్, అసలే ఉండదు. ఇంకా ట్రాఫిక్ ఆఫీసర్స్ కూడా ఉండదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా పెద్ద పెద్ద కెమెరాస్ ఉంటాయి. ఆటోమేటిక్ గా ఎవరైతే రూల్స్ బ్రేక్ చేస్తారో ఆటోమేటిక్ గా అది క్యాప్చర్ చేసి ఇమీడియట్లీ ఇంటికే అది ఫైన్ అనేది ఏదైతే చాలా ఉంది అది వాళ్ళు పంపిస్తారు. మన దగ్గర మన భారతదేశంలో లేకపోతే ఇండియా లేకపోతే మన రాష్ట్రం ఇప్పుడు మనం మాట్లాడితే కూడా పాపులేషన్ ఈస్ ద మేజర్ కాజ్ నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు సార్ చెప్పినట్లు ఒక్కొక్క ఇంట్లో 3 to 4 వెహికల్స్ ఉన్నాయి, ఇంకా 2 వీలర్స్ 1+ ఉన్నాయి, 2+ ఉన్నాయి, మళ్ళీ 3 వీలర్స్ 2 వీలర్స్ 4 వీలర్స్ కూడా 1+, 2+, 3+ ఉన్నాయి. ఇప్పుడు మనం జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్ లేకపోతే హైటెక్ సిటీ వెళ్తే, ఎందుకంటే ఇప్పుడు హైటెక్ సిటీ మీరు మనం చూస్తే వాళ్ళు యువ విప్రో లేకపోతే పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. అలాంటి సొసైటీలో లేకపోతే అలాంటి కమ్యూనిటీస్ లో ఏం జరుగుతుంది సార్, ఎక్కువ పైసా ఎక్కువ లగ్జరీ. నిజంగా ఇప్పుడు ఈ వెహికల్ నచ్చలేదు, మరి కొంత లేటెస్ట్ మోడల్ లాంచ్ అయింది, అది మనం తీసుకుందాం. మొబైల్స్ గురించి కూడా ట్రాఫిక్ ఇది వెహికల్స్ గురించి కూడా ఇది ఒకటే ట్రెండ్ నడుస్తున్నాయి సార్. ఇప్పుడు దీన్ని కంట్రోల్ చేయాలంటే ప్రభుత్వం మనం ప్రశ్నలు వేస్తే కూడా ఎలా ప్రభుత్వం ఏ ప్రకారంగా గవర్నమెంట్ యూనికే విల్ డిసైడ్ అండ్ టేక్ ద ఇనిషియేటివ్స్ టు బ్రింగ్ ద ట్రాఫిక్ ఇంటూ కంట్రోల్. ఇంకా ట్రాఫిక్ జామ్ ప్రతిరోజు ఉంది. సార్ చెప్పినట్లు మిడ్ నైట్ కూడా మనకు ట్రాఫిక్ కనబడుతుంది. మనం ఇక్కడ నుంచి అక్కడ మణికొండ లేకపోతే హైటెక్ సిటీకి వెళ్తే ఇక టోలీ చౌకీ నుంచి అక్కడ కూడా ఉంది సార్. మళ్ళీ కుకట్పల్లిలో కూడా ఇదే ట్రాఫిక్ మనకు కనబడుతున్నాయి. అసలు దీనికి పరిష్కారం లేకపోతే సమాధానం అంటే ఇప్పుడు నేను అనుకుంటున్నాను ప్రభుత్వం తీసుకోవాలని కూడా, అంటే ప్రభుత్వం దగ్గర వేరే ఆల్టర్నేటివ్ నాకైతే కనబడట్లేదు సార్. ఉన్న సిచ్యువేషన్స్ లో ఉన్న వాట్ ఎవర్ ద ఫెసిలిటీస్ ఆర్ దేర్ టు కంట్రోల్ ద ట్రాఫిక్, దట్ ఈస్ వీ హ్యావ్ టు జస్ట్ check everything properly and everything has to be function in a proper manner. Whatever the rules, whatever the traffic commissioner is established or adopted within the city limits. So ఇది నేను చెప్తున్నాను. రామకృష్ణ గారు, నా వాయిస్ వస్తుందా మీకు? ఇప్పుడు మన కృష్ణారెడ్డి గారు కానీ మేడం చెప్పిన దాన్ని బట్టి చూస్తే, ఒకటి పోలీసులు నియంత్రణ అనేది ఒక భాగము, ఎందుకంటే సిటీ పెరుగుతోంది కానీ కొన్ని ఏరియాలు పెంచలేం కాబట్టి ప్రజా రవాణా వ్యవస్థని మెరుగుపరచడం రెండవ అవసరం. ఈ రెండిటితో పాటు ఇంకొక కారణం నేను మాట్లాడుతుంటే నాకు అర్థమైంది, ప్రజల్లో కూడా కొంత నియంత్రణ అనేది ట్రాఫిక్ మీద, అంటే నేను రాంగ్ సైడ్ వెళ్ళకూడదు, నేను సిగ్నల్ దాటి వెళ్ళకూడదు అనేది ఉండాలి కదా. అది ఉంటే, అంటే స్వీయ నియంత్రణ ఉంటే కొంతలో కొంత ఇది ట్రాఫిక్ సమస్య సాల్వ్ కావడానికి వీలవుతుందా లేదా? ఆ స్వీయ నియంత్రణ ఎందుకు లేదు? రామకృష్ణ గారు చెప్పండి. సరే, యాక్చువల్లీ ప్రభుత్వం దీనిపై సమగ్రమైన ప్రణాళిక రూపొందించారు సార్. ప్రతిసారి చూపిస్తున్నారు. అయితే ఏంటంటే ఈ ప్రభుత్వం 6 నెలలుగా పరిశీలిస్తే మాత్రం ట్రాఫిక్ మీద పెద్ద ప్రత్యేక దృష్టి పెట్టలేనట్టుగా అనిపిస్తుంది అనమాట. ట్రాఫిక్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి, ఎక్కడికెక్కడ డ్రైవ్స్ పెట్టాలి. డ్రైవ్స్ పెట్టే రోజుల్లో ఏమవుతుందంటే డ్రైవ్స్ కంటే వీళ్ళు అలర్ట్ అవుతారు, లేదంటే అలర్ట్ అవ్వరు. ఎందుకంటే ఇది వరకు ఉన్న సీరియస్నెస్ ఇప్పుడు ఉండట్లేదు. లేదంటే ప్రజల్లో అవగాహన అనేది కంపల్సరీ. ఈ అవగాహన ఎప్పుడైతే వస్తుందో ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ డ్రైవ్ పెట్టి ప్రణాళికబద్ధంగా మనం ఎప్పుడైతే అవలంబిస్తున్నామో అప్పుడు ఈజీ అవుతుంది సార్. ఇప్పుడు మన హైదరాబాద్ రంగనాథ్ గారు ఉన్నారు. రంగనాథ్ గారు మన ట్రాఫిక్ కమిషన్
ఇప్పుడైతే చాలా ప్రక్షాళన చేశారు ఆయన, అలా చాలా బాగా చేశారు. మళ్ళీ దాని తర్వాత అంత సీరియస్నెస్ మళ్ళీ కనిపించట్లేదు. అయితే ఏంటంటే ఎప్పటికప్పుడు దీన్ని ప్రకటన బందీలు ఉండాలి, ఎక్కడికక్కడ డ్రైవ్స్ అన్ని చేయాలి. ఈ డ్రైవ్స్ కండక్ట్ చేయడం వల్ల ఈ ప్రజలు ఏమొస్తారంటే రాంగ్ రూట్కి వెళ్ళకూడదని తెలుసు, లేకపోతే ముగ్గురికి వెళ్ళి వెళ్ళకూడదని చెప్పి అన్ని తెలిసి ఎవరు చేస్తారులే అని చెప్పి ఒక కేర్లెస్ గా చేస్తున్నారు అనమాట. ప్రజలకు అవగాహన రావాలి, అవగాహనతో ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేయాలి. అలా చేసేటట్టయితే కొంతవరకు మనం సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది సార్. కానీ ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి దీని మీద. అంటే మేడం, మీరు సమాజంలో తిరుగుతూ ఉంటారు, చాలా ముఖ్యంగా మహిళలు వీళ్ళందరిలో పనిచేస్తూ ఉంటారు. ఈ అవేర్నెస్ అనేది ఎంతవరకు ప్రభుత్వం ప్రజల్లో క్రియేట్ చేయగలుగుతోంది? ఎందుకంటే ట్రాఫిక్ సమస్య ఉంది, మీరు నేను రోజు ఇబ్బంది పడుతూనే ఉన్నాం. ఇబ్బంది పడడానికి సగం పెరిగిన జనాభా లేదా సరైన బస్సు లేదనో ఇంకొక సగం కారణం ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు వెళ్ళడమే కదా, అవగాహన లేకుండా. చలాన్లు పోలీసు వాళ్ళు వేస్తున్నారు, వేసి ఒక్కోసారి లెక్క తీస్తే ఒక్కొక్కటిది 20 చలాన్లు 30 చలాన్లు లెక్క చేసే పరిస్థితుల్లో లేరు ప్రజలు కూడా. చలాన్లు వేసుకుంటే వేసుకో అన్నట్లుంది పరిస్థితి. అంటే ఈ అవగాహన కల్పించడానికి ఇప్పుడు ఆ సీరియస్నెస్, రామకృష్ణ గారు అన్నట్లు ప్రభుత్వం నిరంతరం పనిచేస్తూనే ఉండాలి, సీరియస్గా దాని మీద దృష్టి కేంద్రీకరించాలి. ఆ సీరియస్నెస్ కొంత లేదు అనే భావన ఈ మధ్యకాలంలో. అంతకుముందు మీరు కృష్ణారెడ్డి గారు పెద్దవారు, ఒక మెయిన్ రోడ్డు మీద మనకి సాయంకాలం అయితే ఏసీపీ డీసీపీలు కూడా ఉండేవాళ్ళు. ఈరోజు ఎక్కడ కనిపిస్తున్నారు నిజంగా? ఎందుకంటే మనకి ఆ పై స్థాయి అధికారులు రోడ్డు మీదకి రావట్లేదు ఈరోజు. ఎప్పుడో ముఖ్యమంత్రి వెళ్ళేటప్పుడు, ఒకప్పుడు అట్లా ఉండేది కాదండి. హైదరాబాద్లో ప్రధానమైన రోడ్లు ఏదైతే ఉన్నాయో మనకి పటాన్ చెరువు టు ఇది హయత్ నగర్ రోడ్డు కానీ సికింద్రాబాద్ రోడ్లలో సాయంకాలాలు ఏసీపీ డీసీపీలు కూడా ఉండేవాళ్ళు. ఈరోజు అది లేదు పరిస్థితి. సో అటు పోలీస్ డిపార్ట్మెంటు ఏదో నడుస్తోందిలే, చలాన్లు వేస్తే ఫోటో తీస్తే పని అయిపోతుంది, ఎందుకంటే అంతకుముందు వాడిని ఆపి గొడవ అయ్యేది, ఇవన్నీ మనకెందుకు, ఓ ఫోటో తీసుకుని మనం గమ్మునుందాం, వాడు చచ్చేవాడు చస్తాడు అనుకోవడం. వీళ్ళు కూడా అట్లనే ప్రవర్తించడం. అంటే ఆ బేసిక్ అవగాహన ఏదైతే ఉందో రెండు వైపుల నుంచి ఎక్కడో కొంత లాక్సిటీ ఉంది కదా. అంటే రెండు వైపులా అంటున్నాను నేను, పోలీసు వాళ్ళు లేదా ప్రభుత్వం, ఇటు ప్రజలు, ముఖ్యంగా ప్రజలు. ఎందుకంటే పోయేది వాడి ప్రాణమే, పోలీసు వాళ్ళది కాదు. మేడం సార్, see, awareness matter is a very different thing. I don't think awareness can improve the traffic problem, to resolve the traffic problem. ఎందుకంటే ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు వాస్ట్ సిటీ, ఎవ్రీబడి నీడ్స్ అర్జెన్సీ, ఎవ్రీబడి ఈజ్ ఇన్ హరీ బరీ. అందరూ ఇప్పుడు సమయం చూడకే మనము, ఇప్పుడు జాబ్ లేకపోతే ఎక్కడైనా బయలుదేరాలంటే మనం సమయం చూడరు. అది ఒక పెద్ద ప్రశ్నలు ప్రజల్లోనే ఉన్నాయి. కానీ డిసిప్లిన్ లేనప్పుడు ఏదైతే పని సరిగ్గా కాదు నేను అంటున్నాను. whatever it may be, the police department or whatever the traffic department ఏదైతే ఉంది, కానీ ప్రజలలో కూడా అనుశాసన లేకపోతే విత్ ఇన్ ద డిసిప్లిన్ మేనర్ లో మనం రూల్స్, ఇది మన దేశం, మన సొసైటీ, గవర్నమెంట్ మనకు ఇప్పుడు రూల్స్ ప్రకారంగా వెళ్ళమంటుంది, మనం రూల్స్ ఫాలో చేయాలా, అది ఒక 50% నేను ఒప్పుకుంటాను. కానీ ప్రతి మనిషి వెరీ వెల్ అక్వింటెడ్ విత్ ద లాస్ ఆఫ్ ద ట్రాఫిక్ రూల్స్ అని అది అసలే వాళ్ళకి లేనే లేదు. మనమే ఎప్పుడన్నా, నేను కూడా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే అర్జెన్సీ ప్రకారంగా ఏ మీటింగ్ ఉంది, ఎక్కడుంది, లేకపోతే మెడికల్ ఎమర్జెన్సీ ఉందా, అప్పుడైతే నిజంగా రూల్స్ బ్రేక్ అవుతాయి, మొత్తం ట్రాఫిక్ కూడా జామ్ అవుతాయి, అది వేరే పరిస్థితి. ఇంకా మళ్ళీ ట్రాఫిక్ లో పేషెన్స్, ఇప్పుడు 100 ని కాల్ చేస్తే, లేకపోతే అంబులెన్స్ కి కూడా కాల్ చేస్తే, అంబులెన్స్ కి కూడా ఈ సమయంలో ట్రాఫిక్ జామ్ అయినప్పుడు అసలే అంబులెన్స్ కి కూడా ప్లేస్ దొరకట్లేదు. యానికి అంబులెన్స్ ఇస్ నాట్ ఏబుల్ టు ఫాలో ద
గెట్ ద స్పేస్. ఇప్పుడు నిన్న మొన్న నేను ఒక వీడియో చూస్తున్నాను ఈ రోజే. ఇప్పుడు నాకు ఐఎమ్ నాట్ రిమెంబరింగ్ ద సిటీ. సో ద వెహికల్ హాస్ నాట్ గివెన్ ద వే టు ద అంబులెన్స్. సో ఇట్ హాస్ బీన్ చార్జ్డ్ ఇన్ థౌసండ్స్ ఆఫ్ రూపీస్. నిన్న ఇట్లాంటి పరిస్థితిలో ఇప్పుడు గవర్నమెంట్ ఎంతవరకు ఇది చేస్తుంది, లేకపోతే మనం ప్రజలు ఎంతవరకు అంటే మెయిన్ రీజన్ సార్ అది నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, పాపులేషన్ ఇంకా లైఫ్ స్టైల్, ఇది రెండే ఉన్నాయి. ఇప్పుడు దీన్ని కంట్రోల్ చేయాలంటే ప్రభుత్వం ఏ ఇనిషియేటివ్స్ తీసుకుంటూ, లేకపోతే ప్రజల్లో అది లోపల నుంచి రావాలా, ఇది మన సిటీ మన సొసైటీ మనమందరూ ఇలా చేయాలా, లేకపోతే ట్రాఫిక్ జామ్స్ ఉన్నాయి, యాక్సిడెంట్స్ ఉన్నాయి, మరి రోడ్ చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి సార్, పాత హోల్స్ ఉన్నాయి, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇట్లాంటి కూడా జిహెచ్ఎంసీ కొంతవరకు జిహెచ్ఎంసీ కింద నుంచి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది ఆన్ ద హోల్ అంటే కంట్రోల్ చేయాలంటే మళ్ళీ స్ట్రిక్ట్ రూల్స్ ని, లేకపోతే ఇమీడియట్ గా పెద్ద ఛాలెంజ్, లేకపోతే ఒక 1 month కింద వీళ్ళు ఏమంటారు రిమాండ్ అవుతారు. అట్లాంటి స్ట్రిక్ట్ రూల్స్. ఇప్పుడు మనం రోడ్ ప్రమాదం కావద్దు, మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయితే మళ్ళీ చాలా ఎఫెక్ట్ అవుతుంది, మళ్ళీ చాలా డిసడ్వాంటేజెస్ కూడా అవుతున్నాయి. అంటే ఇట్లాంటి మనము చిన్న నేను చెప్తున్నాను ఇనిషియేటివ్స్ చాలా స్ట్రాంగ్ గా తీసుకుంటూనే అవ్వచ్చు. అండర్ కంట్రోల్ వీ కెన్ బ్రింగ్ ద ట్రాఫిక్ అని నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు కృష్ణారెడ్డి గారు మనకి తెలుసు అంటే వెహికల్ హెల్మెట్ నెత్తి మీద అంటే తల మీద పెట్టించడానికి ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎంత గొడవ నడిచిందో. హైదరాబాద్లో హెల్మెట్లు అనేవి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత సరే దానికి రకరకాల కారణాలు చెప్పి తలనొప్పి అంటే ఒక ఆయన నేను పెట్టుకోకూడదని, ఇంకోటి రకరకాల కారణాలు చెప్పి ఆ హెల్మెట్ని పెట్టుకోకుండా ఈరోజు కూడా తిరుగుతారు. యాక్సిడెంట్ అయితే మాత్రం ఆ రోజు ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది, అన్నీ అయిపోయాయి అని చెప్పి ప్రభుత్వం మీద ప్రజలు దోచేస్తారు. అంటే ప్రజలు కొంతైనా బాధ్యతతో ఉండాలనా లేదా? ఉండాలి, ప్రజలు అవేర్నెస్ ఉండాలి. అవేర్నెస్ కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వందే, ట్రాఫిక్ డిపార్ట్మెంట్. అటువంటి ఇక్కడ జరగట్లేదు. ఓన్లీ ఫోటోలు తీయడానికి పరిమితమైన తప్ప వాళ్ళు నిజంగా కూడా కల్పించట్లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకటి కొంచెం కంట్రోల్ అయింది, దాని విషయంలో మాత్రం కొంచెం స్ట్రిక్ట్ గా ఫాలో అయినందుకు అది ఒక్కటి కొంత మేరకు. సార్ ఇప్పుడు అండర్ ఏజ్ పిల్లలు కూడా చాలా వెహికల్ తీసుకొని వాళ్ళ ఏదైతే ఎల్డర్స్ వెహికల్స్ తీసుకొని మళ్ళీ రోడ్ వాళ్ళు వస్తున్నారు. ఇది కూడా కంట్రోల్ చేస్తేనే కనీసం ఒక మనకు చేంజ్ కనబడుతుంది. అండర్ ఏజ్ పిల్లలు చాలా మంది చాలా ఇంకా మాక్సిమం నేను అంటున్నా ఒక అవును, అది కూడా చాలా పెద్ద విషయం ఉంది. కంట్రోల్ చేయాలంటే ఇది కూడా గవర్నమెంట్ హ్యాస్ టు బి వెరీ సీరియస్ ఆన్ దిస్. ఇది ఒక విషయం ఉంటుంది. ఇప్పుడు రామకృష్ణ గారు, ఇప్పుడు కృష్ణారెడ్డి గారు చెప్పినట్లు కానీ వీళ్ళు చెప్పినట్లు కానీ గట్టి ఫైన్లు వేసారనుకోండి, 1000 రూపాయలు 2000, మేడం ఏమో వాళ్ళకి లైసెన్స్ క్యాన్సిల్ చేసి జైలుకి పంపించాలని అంటున్నారు. నానా గగ్గోలు అయిపోతుంది. పోలీసు వాళ్ళు కూడా ఆఖరికి మనకెందుకు వచ్చిన తలనొప్పిలే అనే పరిస్థితికి ఈరోజు నగరం చేరుకుపోయింది కదా. మరి ఎట్లా అంటే దీనికి పరిష్కారం ఏంది? ప్రతిదానికి ప్రభుత్వాన్ని మనం విమర్శించడం కాకుండా మొత్తం సమాజంలో ప్రభుత్వము భాగమే కాబట్టి ప్రభుత్వము ప్రజలు కలిసి దీనికి పరిష్కారం ఎలా తీసుకురావచ్చు? జరిగిన ఇన్సిడెంట్సే ఇప్పుడు ఈ ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినందుకు యాక్సిడెంట్ జరిగిన కొన్ని సంఘటనలు ఉన్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అబ్బాయి చనిపోయింది, బతకాల్సిన 20 ఏళ్ల వయసు అజారుద్దీన్ కొడుకు భారీ యాక్సిడెంట్ అయింది. ఇటువంటి కొన్ని తీసుకొని అవి చూపుకుంటూ అవేర్నెస్ తీసుకురావాలి. అక్కడక్కడ సినిమా థియేటర్ కూడా స్లైడ్స్ వేపియాలి వీటికి సంబంధించి. ఇది మన అవేర్నెస్ తీసుకురావాల్సిందే. ఎవరైనా రూల్స్ పాటిస్తే ఇది అవుతుంది. రెండోది జనాభా. ఇప్పుడు ఇట్లా పట్టణాలలో కూడా ఎక్కువ జనాభా ఉన్న కాడ ఎట్లా కంట్రోల్ చేసిండ్రో వీళ్ళు కూడా వెళ్ళి అక్కడ పర్యటన చేసి తెలుసుకోవాలి. ఢిల్లీ లాంటి ప్లేస్ మనకంటే అధ్వానం బెంగళూరు, ఢిల్లీ చాలా అద్భుతమైన ట్రాఫిక్ ఉంటుంది. మరి వాళ్ళు ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు? అటువంటి కొన్ని మెలకువలు తీసుకొని ఆ జాగ్రత్తలు తీసుకొని అవేర్నెస్, మళ్ళీ రోడ్లో వెడల్పు కార్యక్రమం కానీ స్ట్రిక్ట్ గా ట్రాఫిక్ రూల్స్ ను వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడం కానీ ఇటువంటి కొన్ని అన్ని రకాలుగా తీసుకుంటే సాధ్యమవుతుంది. మన రామకృష్ణ గారు చెప్పండి సార్. యాక్చువల్గా ఇది పాఠశాల స్థాయి నుంచే దీని అవగాహన ఉండాలని సార్ చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు
క్లాస్ స్టార్ట్ 6th క్లాస్ స్టార్ట్ అవుతుంటే పిల్లలు ఏమి కాకుండా తీసేస్తున్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏజ్ గ్రూప్ పిల్లలు చూస్తే చాలా మంది బండ్లు తీస్తున్నారు. ఓకే, వాళ్ళకి లైసెన్స్ ఉండదు, వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఉండదు, ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకుంటారు, వీళ్ళు నేర్చుకుంటారు, బండి తీసేస్తుంటారు. ఈ ట్రాఫిక్ యొక్క రూల్స్ వాళ్ళు పాటించరు, రూల్స్ తెలియవు, రూల్స్ నేర్చుకోరు, ఇది ఉంటది. మన పాఠశాల స్థాయి నుంచే ఈ ట్రాఫిక్ మీద ఎక్కడికెక్కడ తరగతులు కానీ అవగాహన కానీ కల్పించేటట్టయితే ఇంతవరకు మెరుగుపడే అవకాశం ఉంటుంది. పాఠశాల నెక్స్ట్ ఇంటర్మీడియట్ లో కూడా వాళ్ళకి లైసెన్స్ రాదు. 18 సంవత్సరాల వరకు లైసెన్స్ రాదు, డిగ్రీ కావాలి, లైసెన్స్ కావాలంటే. కానీ వాడు 10th క్లాస్ నుంచే వాడు బండి స్టార్ట్ అవుతుంది. ఇంటర్మీడియట్ వాడు కాలేజ్కి వెళ్ళినప్పుడు 2-3 కాలేజ్కి వెళ్తాడు, డిగ్రీకి వెళ్ళినప్పుడు 2-3 తీసుకుని కాలేజ్కి వెళ్తాడు, వాడికి లైసెన్సే రాదు. అయినా మనం చూసి చూడనేది మనం ఉంటున్నాం ఎప్పటికప్పుడు. ఇప్పుడు పోలీసులు కానీ ప్రభుత్వం కానీ దీన్ని చెయ్యాలి అన్నది ప్రతిదీ కూడా ప్రభుత్వం చేయలేదు. మనలో అవగాహన ఉండాలి. మన ప్రాణం, ఇప్పుడు హెల్మెట్ పెట్టారు, హెల్మెట్ దేని గురించి పెట్టారు? మన ఆరోగ్యం అండి. అది రూల్స్ ప్రకారం ఇప్పుడు యాక్సిడెంట్ ఏమైనా అయిందానికి నష్టపోయేది మనం. ముందు పెట్టండి, ఫైన్ పక్కన పెట్టండి, బట్ మన ఫ్యామిలీ మనం నష్టపోతాం, ముందు మన ఫ్యామిలీ పోతారు. ఆ విధంగా మనం హెల్మెట్ ధరిస్తాం. అలాగే ప్రాపర్ ఈ లైసెన్స్ ఉండేటట్టు డ్రైవింగ్ చేసేటట్టయితే అది రూల్ తెలిస్తే కాబట్టి దాని రూల్ ప్రకారం మనం వెళ్ళగలుగుతాం అనమాట. మనం రాంగ్ రూట్ లో వెళ్ళిపోతాం, రాంగ్ రూట్ కి వెళ్ళిపోతాం, 2-3 ఎక్కించుకుని వెళ్ళిపోతాం, స్పీడ్గా వెళ్ళిపోతాం. ఎక్కడ స్పీడ్, ఎక్కడ ఏ విధంగా వెళ్ళాలి, ఎక్కడ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అనేది కింద స్థాయి నుంచే వీళ్ళకి తర్ఫీదు ఇవ్వాలి. ఎప్పుడైతే ఎవరైతే కల్పించారో అప్పుడు కొంతవరకు మార్పు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ప్రతి స్థాయి, పాఠ స్థాయి, ఉన్నత విద్యాభ్యాసం, కాలేజీ స్థాయి, ప్రతి సందర్భంలో కూడా దీని అవగాహన కల్పించాలి. ప్రతి అంశంలో కూడా దీని ప్రత్యేక డ్రైవ్ కండక్ట్ చేయాలి, అవగాహన కల్పించాలి. మీటింగ్స్ లో కూడా దీని గురించి బోధించాలి. ఎందుకంటే మనం అనుకుంటే ట్రాఫిక్ అంటే దీంట్లో ఇది అంశం చిన్నదైనప్పుడు ఇది చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది. కానీ ఏమైనా ప్రమాదం జరిగితే మాత్రం కుటుంబానికి చాలా పెద్ద చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి దీనికి అవగాహన అనేది చాలా అవసరం. ఎలిమెంటరీ స్థాయి నుంచే దీనికి అవగాహన చాలా అవసరం. ఇప్పుడు ప్రభుత్వం ఎంత బాధ్యత, కుటుంబ సభ్యులు కూడా మనం కూడా అంతే బాధ్యత నిర్వహించాలి. మన బాధ్యత 50% మన బాధ్యతగా ఉండాలి. మన బాధ్యతగా ఉంది కదా, మన ఆరోగ్యం మనం కాపాడుకుంటాము. ఇది ప్రభుత్వం గురించి ఎవరి గురించి కాదు కదా, మన ఆరోగ్యం గురించి మనం కాపాడుకోవాలి. మన రక్షణ మంది. రేపు యాక్సిడెంట్ తర్వాత మనం బాధపడిన లాభం లేదు. కార్లో వెళ్తారు, సీట్ బెల్ట్ పెట్టుకోరు, కొందరు సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ముప్పు తప్పిందని అంటారు. ఎందుకంటే సీట్ అవగాహన వస్తుంది. ఈ బళ్ళు కూడా ఎక్కడ మనం నాణ్యత చేయించాలి. కొన్ని నాణ్యత లేని బళ్ళు చాలా ఉంటాయి, అవి రోడ్ల మీదకి వచ్చేస్తాయి. ఎక్కడికెక్కడ పొల్యూషన్ చేయించాలి, ఎక్కడికక్కడ పకడ్బందీకి చేయించాలి. ఈ ట్రాఫిక్ ఇష్యూలో పకడ్బందీకి ఉంటేనండి కొంతవరకు అన్నిటి యాక్సిడెంట్స్ కానీ ఇలాంటి కొన్ని నిరోధించే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు నాకు విసులు కల్పించకపోతే నాకు బాధ అనిపిస్తుంది, కానీ ఆ విసులుబాటు వెనకాతలు ఆనందపడుతుంది అనమాట. ముందు నాకు బాధ అనిపిస్తుంది, కానీ దానికి రామకృష్ణ గారు అదే మీది స్లోగా ఉంది నెట్ కాస్త. మేడం సార్, నాకు ఒక ఐడియా వచ్చింది. మనం ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం యొక్క ప్రపోజల్ పెట్టాలంటే, ఇప్పుడు స్మార్ట్ సిటీ కింద మన రూట్ మ్యాప్ ఆఫ్ ద ట్రాఫిక్ అంటే ఇప్పుడు 2 వీలర్స్ ఎక్కడ నుంచి నడవాలా, లేకపోతే 4 వీలర్స్ ట్రాక్, 2 వీలర్స్ ట్రాక్, హెవీ వెహికల్స్ ట్రాక్, ఇది సమయం ప్రకారంగా మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ ఇంకా మిడ్ నైట్ అలా మనం ఒక సెటప్ ఆఫ్ ద రూట్ మ్యాప్ ఇప్పుడు మనం మొదలు పెడితే దాని కింద నేను అనుకుంటాను కొంత ట్రాఫిక్ మంచిగా కంట్రోల్ అవుతుంది. ఇంకా ఆహ్వానం ఇన్ ద అవేర్నెస్ ఆల్సో the people can easily understand the public. అవును సరే, ఇప్పుడు మనకు ఇక్కడ ఇప్పుడు చూడండి, మీరు ట్రాఫిక్ జామ్ ఇమేజెస్ మీరు చూపెడుతున్నారు, అందరూ ఎట్లా కలుపుకొని మనకు కనపడుతున్నాయి. అన్ని రకాలుగా వెహికల్స్ ఒకే రూట్ లో వెళ్తున్నాయి. సో అది కాకుండా మనము ట్రాక్స్ ని మనం సపరేట్ చేస్తే ఇది ఒక పెద్ద ఇనిషియేటివ్ నేను అనుకుంటున్నాను. హైదరాబాద్ సిటీలో ఒక స్మార్ట్ సిటీ కింద ఇప్పుడు జిహెచ్ఎంసీ లిమిట్స్ లో కూడా మనం ఇది కొన్ని చోట్ల కొన్ని రూట్స్ లో మనం ఇది చేయగలం అవుతుంది సార్. ఇది ఒక మంచి పెద్ద ప్రపోజల్ సార్. అంటే గతంలో కూడా చాలా స్టడీ చేశారు మేడం ఇవన్నీ.
BRTS అనేది అంటే బస్సెస్కి సపరేట్ లేన్ ఉండాలని మన దగ్గర కొంత ప్రయత్నం జరిగింది. విజయవాడ, ఢిల్లీలో ఏర్పాటు చేశారు. అవన్నీ సమస్యని పూర్తిగా పరిష్కారం చేయలేకపోతున్నాయి. ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఇంకా చాలా విషయాల్లోకి మనం వెళ్తే నగరం విస్తరణ అనేది ప్రణాళికాబద్ధంగా జరగకపోవడం, ఉన్న నగరాన్ని విస్తరించలేని పరిస్థితుల్లో కొన్ని చోట్ల ఇప్పుడు కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు ఉప్పల్లో బయలుదేరి వాడు గచ్చిబౌలి రావాలంటే ఖైరతాబాద్ రావాల్సిందే, లేదా హయత్ నగర్ బయలుదేరి గచ్చిబౌలి రావాలంటే ఖైరతాబాద్ రావాలి. ఎక్కడో ఒక చోట ఈ పాత నగరానికి సంబంధించిన కొన్ని చోక్ పాయింట్లలో వాడు క్రాస్ చేయాల్సిందే. ఆ వెహికల్స్ అన్నీ ఒకేసారి వచ్చేసరికి అక్కడ ఇరుక్కుపోతున్నాయి. అంటే ఇది కేవలం ఇది లెగసీ ఇష్యూ కూడా కొంత ఈ మొత్తం వ్యవహారంలో ఉంది. కాబట్టి ఇక్కడ అందరూ అంటే ప్రజలు, రామకృష్ణ గారు చెప్పినట్లు ప్రజలు బాధ్యతతో ఉండాలి, ప్రభుత్వం దీని మీద అధ్యయనం చేసి కొంత అవేర్నెస్ కల్పించాలి. అలానే ఈ వాహనాల వినియోగాన్ని తగ్గించడానికి ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయాలి. ఎప్పుడైతే నమ్మకమైన ప్రజా రవాణా వ్యవస్థ అంటే ఉదయం 5 నుంచి రాత్రి 12 వరకు నాకు ఎక్కడైనా మెట్రో దొరుకుతుంది ఆ రూట్లో, లేదా బస్సు దొరుకుతుంది అన్న నమ్మకం ఉంటే వాహనాలు వాడరండి. 9 తర్వాత మనకి ఆర్టీసీ బస్సు దొరుకుతుందన్న నమ్మకం లేదు ఈ రోజుల్లో. ఆ నమ్మకాన్ని మనకి కల్పించగలిగితే ప్రజలు నెమ్మదిగా, ఎందుకంటే ఈరోజు చాలామంది మెట్రోకి వెళ్తున్నారు, ఆఫీస్కి వెళ్ళి వచ్చేవాళ్ళు. అందువల్ల ఏంటంటే ఈ 4-5 విషయాలు అటు ప్రభుత్వము ఇటు ప్రజలు ఇద్దరూ కానీ కలిసి పనిచేస్తే ఈ ట్రాఫిక్ సమస్యని, రాజకీయాలు పక్కన పెడదాం, రాజకీయాలు ఇందులో పెద్దగా మనం ప్రమేయం లేకుండా చూస్తే ఏ ప్రభుత్వం వచ్చినా రోడ్లు వెడల్పు చేస్తున్నారు, ఫ్లైఓవర్లు కడుతూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాం నుంచి మొదలైతే ఈరోజు కేటీఆర్ వరకు కూడా అందరూ కడుతూనే ఉన్నారు, సరిపోవట్లేదు. ఇప్పుడు మళ్ళా మెట్రో విస్తరణ జరుగుతోంది, రేవంత్ రెడ్డి గారు మరికొన్ని ఫ్లైఓవర్లకి శంకుస్థాపన చేస్తున్నారు, నడుస్తూ ఉంటుంది. ఇది ఇట్ ఈస్ ఏ ఆన్ గోయింగ్ ప్రాసెస్. కానీ ఈ మొత్తం వ్యవహారంని అందరూ కలిపి అర్థం చేసుకొని చేస్తే ఈ ట్రాఫిక్ సమస్యకి పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. మీ ఈ చర్చలో పాల్గొని మీ మంచి అభిప్రాయాలను తెలియజేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి సమస్యలను మరోమారు కూడా మనం లేవనెత్తే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అవేర్నెస్ అనేది, అవగాహన అనేది చాలా అవసరం. అది కల్పించడానికి ఫోర్సైట్స్ టీవీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది ఇలాంటి కార్యక్రమాల ద్వారా. ఈ చర్చలో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చర్చను ఇంతటితో ముగిస్తూ రేపు ఫోర్సైట్స్ టీవీ పొలిటికల్ థాట్ చర్చా కార్యక్రమంలో మరొక అంశంతో కలుద్దాం.